హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీ. స్వీట్ తినాలనిపించినప్పుడు 5 నిమిషాల్లో చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు బ్రెడ్ లేకుండా బ్రెడ్ హల్వాని ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ బ్రెడ్ ప్లేస్లో అయితే రస్క్ తీసుకున్నాను. ఈ రస్క్ కూడా 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఈ విధంగా 10 రూపీస్ రస్క్ ప్యాకెట్ తీసుకుని ప్లేట్ నిండగా ఒకదాని పక్కన ఒకటి రస్క్ అంతా ఈ విధంగా పరిచేసుకోవాలి. ఇలా పరుచుకుని పెట్టుకోవడం వల్ల మనం రస్క్ క్రష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ పప్పు గుత్తిని తీసుకుని క్రష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లైట్గా అయితే కచ్చాపచ్చాగా క్రష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే క్రష్ చేయొద్దండి. తినేటప్పుడు మనకి టేస్ట్ కూడా చిన్న చిన్న చంక్స్ లాగా తగిలి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత నేను ఇక్కడ కప్పులో కొలిస్తే కనుక 1 కప్పు నుంచి కొద్దిగా అయితే నాకు వచ్చింది. ఈ విధంగా ప్లేట్లో వేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఈ విధంగా నెయ్యి వేసుకుని నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా కాజు వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దండి. ఈ విధంగా లైట్గా వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని అదే నెయ్యిలో మనం ముందుగా క్రష్ చేసుకుని పెట్టుకున్న రస్క్ కూడా వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకైతే రస్క్ అయితే లైట్ గోల్డెన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ 1/2 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అవనివ్వాలి. ఆల్రెడీ మన రస్క్లో అయితే స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా స్వీట్ అయితే వేసుకోవద్దు. 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని మనం షుగర్ సిరప్ అయితే కొద్దిగా జిడ్డుగా ఉంటే చాలు, ఎలాంటి తీగ పాకాలు అవసరం లేదండి. బాగా మెల్ట్ అయిన షుగర్ సిరప్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న రస్క్ అంతా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అంతా మంచిగా అబ్జర్వ్ అయిపోయి సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా హల్వా అంతా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో 2 స్పూన్లు అయితే పచ్చి ఖోయా వేసుకున్నాను. నేను తీసుకున్న ఖోయా స్వీట్లెస్, ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోయినా హల్వా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అస్సలు డీప్ ఫ్రై లేకుండా, చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు 10 రూపాయల రస్క్తో ఈజీగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.